నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి కువైట్లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మనం చూసుకుంటే కానీ సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో అక్కడ రక్తదాన శిబిరం చేపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్లో ఉన్న మన భారతీయులు చాలామంది ఆడవాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ఆడవాళ్ళు కూడా రక్తదానం చేయవచ్చా అని చెప్పేసి. ఆడవాళ్ళు కూడా చేయవచ్చమ్మా, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. వివరాల్లోకి వెళితే కువైట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాబ్రియా బ్లడ్ బ్యాంకు నందు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జాబ్రియా బ్లడ్ బ్యాంకు 7వ తేదీ 3వ నెల 2026 శనివారం ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మనం చూసుకుంటే ఈ యొక్క రక్తదాన శిబిరం జరగనుంది. దాతలు ఎవరైనా వచ్చి రక్తదానం చేసి మనకు ఉపాధి కల్పిస్తూ ఉన్న కువైట్ దేశానికి కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ అందకు మీరు స్వచ్ఛందంగా ఎవరిని బలవంత పెట్టడం లేదనమాట. మీకు నచ్చి రక్తదానం చేయాలనుకుంటే కానీ ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సైనికులకు కావచ్చు, లేకపోతే గాయపడిన వారికి కావచ్చు, హాస్పిటల్లో ఉన్న రోగులు కావచ్చు, రక్తం అనేది చాలా అవసరం అన్నమాట. మనం రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వారం అవుతాం. కాబట్టి అలాగే మనకు ఉపాధి కల్పిస్తూ ఉన్న కువైట్ దేశానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం మనకు దొరికింది. కాబట్టి ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు జాబ్రియా సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో మనం చూసుకుంటే ఈ యొక్క రక్తదాన శిబిరం అయితే జరగనుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు పాల్గొని రక్తదానం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.